చైర్మన్స్ కానివ్వండి, అప్పట్లో కీలక పాత్ర పోషించినటువంటి వారు కానివ్వండి టీటీడీలో. సో ఇలాంటి అంశాలు మీరు పదే పదే చెప్తున్నటువంటి వైనం తాజాగా కేబినెట్ ఒక కమిషన్ వైపు మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ స్టాండ్ ఏంటి కమిషన్ మీద? ఇక్కడ ఏ కమిషన్ వేసుకున్నా ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి జంతు కొవ్వులు అవశేషాలు మాట్లాడినటువంటి సందర్భంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి దీనికి తెరదీసినటువంటి అంశం. దీంట్లో వీళ్ళు ఫెయిల్ అయినారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే వీళ్ళు ఎట్లాగో అట్లా దాన్ని కవర్ చేసుకోవడం కోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి వివాదాలకు దారి తీసి ఇక్కడ మన గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇష్యూ కూడా అదే దాని కోణంలో జరిగినటువంటి అంశం. ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీలు వేయడం, అదేమంటే ఆ మహాపాపం నిజం అని చెప్పేసి ఒక ప్రచారం చేయడం. ఏదైతే అమరావతి ఉద్యమం చేసినటువంటి విధానంలోనే ఇది కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరూ కూడా ప్రజలంతా కూడా గ్రహించారండి. ఇక్కడ అంశం ఏంటంటే ఏది ఏమైనా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి అట్లాగే డిప్యూటీ సీఎం కూడా పంది కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడినటువంటి అంశం ఉంటే దీన్ని ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి అంశంగా మారి ఈ రోజు వాటన్నిటిని పటాపంచలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కల్తీనే అయినటువంటిది కేవలం డైవర్సిటీ పాలిటిక్స్ లో భాగంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశం తప్ప ఎక్కడ నిజం లేదనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ఈ రోజు కేబినెట్ లో పెట్టారు. అసలు 2 రోజులు రావణ కాష్టం లాగా గుంటూరులో అల్లర్లు జరుగుతుంటే దాని మీద ముఖ్యమంత్రి గాని, హోంమంత్రి గాని, డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇది ఇక్కడ పాలనా పరిస్థితి, పాలన యొక్క స్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తి వైఫల్యం చెందింది. ఇదే విషయాన్ని వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో చివరి అట్టడుగున 30వ ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ పడిపోయిందంటే వీళ్ళ యొక్క ఆగడాలు, వీళ్ళ యొక్క అక్రమాలు, వీళ్ళ యొక్క పోలీసు వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి అంశం మనకి అవగతం అవుతుంది రాజు గారు. ఇక్కడ ఏది ఏమైనా సరే వీళ్ళు లడ్డూలో కల్తీ జరగలేదు, మేము బ్లేమ్ అయ్యేటటువంటిది వీళ్ళ యొక్క ఇగోకు సంబంధించినటువంటిది. కాబట్టి దీన్ని ఏమైనా సరే ప్రజల మీద రుద్దాలి, ప్రజల చెవుల్లో గిర్రున లడ్డు కల్తీ అనుకోవాలనేటువంటి అంశం తప్ప, వీళ్ళ స్వార్థమే తప్ప ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాజకీయ అంశమే కాదు, రాజకీయ అంశం అసలు కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి అంశం అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటుంటే వీళ్ళకి ఏ మాత్రం కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుందే గానీ సంబంధించినటువంటి కల్తీకి సంబంధించి కొవ్వు పదార్థాలు కలిపారు అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టండి. రెండోది లడ్డు కల్తీ అయినటువంటి అంశం వాస్తవమా కాదా? క్లియర్ కట్ కాలేదు కదండి. ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్లో జరిగినటువంటి పాలనా వ్యవస్థ ఉంది. టీటీడీలో కూడా ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉండి ఆయన నడిపించినటువంటి విధానం కానీ టీటీడీలో తెచ్చినటువంటి సంస్కరణ మనం చూసాం. మరి ఈ అంశంలోనే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ దర్యాప్తు కావాలని కోరటం అనేది ఇది రాజకీయ వర్గాల్లో దుమారమే రేపిందండి. ఎందుకంటే కానీ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అప్పటి వ్యక్తుల మీద, అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వారి మీద, అప్పుడు నిర్ణయం తీసుకున్న వారి మీద చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాలు ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇదంతా కూడా అభూత కల్పన అండి. సిట్ అనేది ఎవరు ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఎవరు కంట్రోల్లో ఉంది? సిట్ అంటే సిట్ స్టాండ్ ఆఫ్ ది సీఎం చంద్రబాబు నాయుడు సిట్ అంటే అది. అక్కడ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోబల్లా. వీళ్ళు సిఐడినే తప్పుదారి పట్టించి స్కిల్ డెవలప్మెంట్ కేసుని అదేదో ఆ ఎవిడెన్స్ అంతా కూడా ఏదో పక్కదారి పట్టింది, దీనికి సరైనటువంటి ఆధారాలు లేవనేటువంటి ఒక పదాన్ని జోడించి క్లోజ్ చేయించుకుని దాన్ని ఆ రిపోర్ట్ ని ఈడీకి పంపించి మేనేజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మరలా రీఎంక్వైరీ జరిగితేనే, న్యాయస్థానాలు మరలా దీని మీద సత్వర నిర్ణయాలు తీసుకుంటేనే మరలా మనకు వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఏదైనా సరే మసిపూసి మారేడుకాయ చేసే సంధాన వీళ్ళ పాలనా తతంగా కానీ వీళ్ళ వ్యవహార శైలి కానీ ఉంది. ఇది ఏమాత్రం కూడా మంచి పరిణామం కాదు. ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా వీళ్ళు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దౌర్జన్యానికి పోవడం ఏంటండి, అట్లాగే జోగి రమేష్ గారి ఇంటి మీదకి దౌర్జన్యానికి పోయేది ఏంటండి, ఎక్కడైనా చర్యలు ఉన్నాయా? పోలీసులు చోద్యం చూడటం ఏంటి? అసలు ఎస్పీ గాని, ఈ రాష్ట్రంలో డీజీపీ గాని, అసలు హోంశాఖ మంత్రి గాని అసలు మేము ఉన్నాము అనేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించినటువంటి వైఖరి ఉంది. రామారావు గారు, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే, సో శాంతి భద్రతల అంశం, సో నివాసాల దగ్గర పూర్తి స్థాయిలో దాడులు అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. సిట్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, రాష్ట్రం నియమించింది కాబట్టి పూర్తి అధికారాలు ఉంటాయి అనేటువంటి అంశం మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సో రాష్ట్రం ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా, అది ఎక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. ఇక్కడ వ్యవహారం అంతా కూడా న్యాయస్థానాల పరిధిలో దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నాయి. అసలు ఇదంతా కూడా
వీళ్ళే లీక్ చేసినటువంటి పరిస్థితి ఉంది కూడా. అట్లాగే Okay. రిపోర్ట్లు తారుమారు చేయటం. ఎన్డీడీబీ కూడా ఏం చేసింది, మా రిపోర్ట్ లో ఒక్కోసారి తప్పుగా వచ్చే